ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రస్మా అధ్యక్షుడు నందిని, కాన్వెంట్ నిర్వాహకులు యాదగిరి శేఖర్రావు జేఈఈ, ఐఐటి, నీట్ కోర్సు పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పమ్మిళ సత్పతి మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ విద్యార్థులకు విభిన్న రంగాల్లో విజయవంతంగా శిక్షణ ఇప్పించామన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కరీంనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. సంస్థాగత ఎన్నికలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్పై పీసీసీ కార్యదర్శి, జగిత్యాల జిల్లా పరిశీలకులు, వైద్యులు అంజన్ కుమార్ చర్చించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిస్థితిపై వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్తో పాటు దేవేందర్ పటేల్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. డీసీసీ అధ్యక్షులు మనుకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వర్సెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు అన్నట్లు నిరసన ఆందోళనలు కొనసాగాయి. హుజురాబాద్ మండలం చేల్పూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద వేకువజాము నుండే రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టారు. చేల్పూర్కు ఈరోజు యూరియా వస్తుందనే సమాచారంతో తెల్లవారుజామునే చీకట్లో మహిళలు, పురుష రైతులు సొసైటీ వద్దకు చేరుకుని వేరువేరుగా క్యూలో చెప్పులు పెట్టి వేచి చూశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విక్రయించే లడ్డు ప్రసాదం, పులిహోర ధరలను పెంచారు. ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రసాదాల ధరలు పెంచి ఈ నెల 10 నుంచి పెంచిన ధరలను అమలు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.